దేవుని మాటగా యెషయా గ్రంథం 44వ అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానించుకుందాము. అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడని గనక మనం చూచినట్లయితే, మనము ఫలించుటకు, ఫలము మనలో నిలిచి ఉండుటకు, ఆయన మహిమను ప్రభావం కొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం గుర్తించాలి. ఆయన మనల్ని మరిచిపోలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. స్వయంగా దేవుడే ఈ మాటలు చెప్తున్నాడు. నేను నిన్ను మరిచిపోజేయలను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నా సేవకుడిగా క్రీస్తు రాజ్య స్థాపనలో మనందరము పాలిభాగస్తులుగా ఉండాలన్నది దేవుని ఏర్పాటులో ఉన్నదని గ్రహించి, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఆయన వైపు తిరిగే వ్యక్తిగా ఉండాలి. ఆయన సేవించి ఆయన కృపను పొందుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయన స్తుతించేటువంటి వ్యక్తిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఎడల తిరుగుటకు, ఆయన సాక్షిగా జీవించుటకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని గుర్తించి, అటువలే క్రీస్తు పరిమళ సువాసనగా జీవిద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.